హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మ్యాంగో డిలైట్ చేసేద్దామా. ఈ మ్యాంగో డిలైట్ స్పెషాలిటీ ఏంటంటే తక్కువ పదార్థాలతో చాలా సింపుల్ స్టెప్స్తో అయితే అయిపోతుంది. అండ్ మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా. ఒక మ్యాంగో అయితే తీసుకోండి అండ్ దాన్ని ముక్కలుగా పీసెస్ కింద కట్ చేసుకుని బ్లెండ్ చేసుకుని ప్యూరీ కింద పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఏం చేస్తారంటే 200 grams కండెన్స్డ్ మిల్క్ వేసుకుని ఇంకా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుని మనం తయారు చేసి పెట్టుకుని మ్యాంగో ప్యూరీని కూడా ఇందులో వేసి బాగా కలిపేసేయండి. మీకు అవసరం అనుకుంటే గ్రైండర్లో ఈ మూడింటిని కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చేసి దాన్ని కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఒక చిన్న గిన్నెలో చల్లటి పాలు పోసుకుని మ్యాంగో కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ మ్యాంగో కస్టర్డ్ పౌడర్ని నేనైతే ఒక 2 tablespoons ఈ చల్లని పాల్లో కలిపి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలు అయితే వేసుకుని స్టవ్ పైన పెట్టుకుని అది మరిగేలోపు ఏం చేద్దామంటే నేను మ్యాంగో జెల్లీ పౌడర్ని కూడా తీసుకున్నానండి. ఈ మ్యాంగో జెల్లీ పౌడర్లో 2 packets ఇస్తారు. ఆ 2 packetsని ఆ పౌడర్ని వేసేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతేకాకుండా వేడి నీళ్ళు కూడా కాచుకొని స్టవ్ మీద రెడీగా పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మన పాలు మరుగుతున్నాయి కదా, అప్పుడు కండెన్స్డ్ మిల్క్ ఇంకా కావాల్సినంత తగినంత షుగర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అది థిక్ అయిన తర్వాత స్పూన్ పైన ఎలా అంటే ఇలా సెపరేట్ అవుతుంది చూసారు, అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే నేను వెనిలా స్పాంజ్ కేక్ని తీసుకుని కట్ చేసేసుకుని పీసెస్ కింద పెట్టుకున్నాను. అండ్ అలాగే బ్రెడ్ కూడా తీసుకున్నాను, ఒక 8 slices కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక స్క్వేర్ షేప్ బౌల్లో మన కస్టర్డ్ మిల్క్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ రెండు కలిపి పెట్టుకున్న ఉన్నాయి కదండి, అవన్నీ రెండు మిక్స్చర్ కింద పైన వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ పెట్టి మళ్ళీ సేమ్ కస్టర్డ్ మిల్క్ని ఇంకా దానిపైన కండెన్స్డ్ మిల్క్ మ్యాంగో కండెన్స్డ్ మిల్క్ ఉంది కదా అది కూడా వేసుకుని దానిపైన నేను వెనిలా స్పాంజ్ కేక్ తీసుకున్నాను, అవి వరుసగా పెట్టుకుని అరేంజ్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇందులో టూటీ ఫ్రూటీ ఉంటాయండి, సో క్రంచీగా తగిలితే బాగుంటుంది. అందుకని నేనైతే ఇది ఒక కేక్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. దానిపైన కండెన్స్డ్ మిల్క్ మ్యాంగో కండెన్స్డ్ మిల్క్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రెడీగా ఒక గ్లాస్లో హాట్ వాటర్ వేసుకుని మనం ఇందాక జెల్లీ పౌడర్ని హాఫ్ వేసుకుని ఒక టీ గ్లాస్లో పైన అలా పోర్ చేశాను స్పూన్ యూస్ చేసి, సో దట్ మనకి విత్ ఇన్ సెకండ్స్లోనే జెల్లీ ఫామ్ అయిపోతుందండి. వెంటనే దానిపైన నేను మ్యాంగో కండెన్స్డ్ మిల్క్ని వేసి మళ్ళీ దానిపైన బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసి కస్టర్డ్ మిల్క్ ఇంకా మ్యాంగో కండెన్స్డ్ మిల్క్ వేసి కూడా మళ్ళీ పైన ఇంకో లేయర్ అయితే ఫామ్ చేసుకున్నాను. దానిపైనే మ్యాంగో జెల్లీ పౌడర్ ఉంది కదండి, ఆ జెల్లీ పౌడర్లో మళ్ళీ ఒక టీ గ్లాస్ హాట్ వాటర్లో ఆ రిమైనింగ్ పౌడర్ని కూడా వేసేసి కలిపేసుకుని ఇలాగా లాస్ట్లో ఫైనల్గా మళ్ళీ దానిపైన వేసేసి అయితే ఫినిష్ చేసి మా మ్యాంగో డిలైట్ రెసిపీ ఎలా అనిపించింది, నచ్చితే కింద కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.